బుల్టెన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ నెల 27న ఖమ్మంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా నేడు సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మంలో పర్యటించనున్నారు. ఈ నెల 27న అమిత్ షా ఖమ్మం పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ఆఫీస్ దగ్గర నుంచి కిషన్ రెడ్డి స్వామికి బైక్ ర్యాలీగా టూ టౌన్ లోని పోలీస్ స్టేషన్ వరకు తీసుకురావాలని బీపీ జిల్లా కమిటీ నిర్ణయించింది. మధ్యాహ్నం వీసీసీ ఫంక్షన్ హాల్లో కార్యకర్తల ముఖ్యతో కిషన్ రెడ్డి సన్నాహక సమావేశం జరపనున్నారు. ఈ నెల 20న ఖమ్మంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా నేడు సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్కడికి వెళ్లబోతున్నారు. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. ఉపేంద్ర, చెప్పండి. రైట్ వరుణ్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలహీనంగా ఉన్న బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ అగ్రకత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో 27వ తారీఖున కేంద్ర హోంశాఖ మంత్రి ఖమ్మం పర్యటన సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఇదే తరుణంలో బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తల్ని ఉత్తేజపరిచేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మం ఉదయం 11 గంటలకు చేరుకొని వరంగల్ క్రాస్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు బైక్ ర్యాలీపై రాబోతా ఉన్నారు. అనంతరం ఎస్ఆర్ఎన్ బీజేపీ కళాశాల బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించి మధ్యాహ్నం ఉమ్మడి బీజేపీ కార్యకర్తలతో భేటీ కానున్నారు. ఇదే తరుణంలో 27వ తారీఖున బీజేపీ సంబంధించిన బహిరంగ సభకు భారీ ఏర్పాట్లతో పాటు జిల్లాలో ఉన్నటువంటి వివిధ రాజకీయ సంతృప్తి నేతలను పరిశీలించి మందిష సమీక్షలో పెంచేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లకు కసరత్తు చేస్తుంది బీజేపీ శ్రేణులు. అదే నేపథ్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి అది ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలను గమనించి ఆ స్థానం ఉన్నటువంటి అభ్యర్థులను కూడా ప్రకటించేందుకు కూడా వ్యూహరచన చేసేందుకు ప్రయత్నిస్తా ఉన్నారు. అందుకోసం జిల్లాలో ఉన్న బీజేపీ జిల్లా నాయకత్వం గల్లా సత్యనారాయణ, శ్రీధర్ రెడ్డి ఇప్పటికే అన్ని రకాల పేర్లను పరిశీలించి బీజేపీ అగ్రనాయకత్వానికి ఇచ్చినట్లుగా సమాచారం తెలుస్తుంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ ఉపేంద్ర ఫర్ ది అప్డేట్స్.